తెలుగు సినీ చరిత్రలో ఎంతోమంది గొప్ప నటులు పుట్టారు. అందులో ఒక ప్రత్యేకమైన పేరు కైకాల సత్యనారాయణ గారు. తెరపై గంభీరమైన విలన్గా కనిపించిన ఆయన నిజ జీవితంలో మాత్రం సాదాసీదా మనిషి, గౌరవప్రదమైన వ్యక్తి. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల సత్యనారాయణ గారు మొదట నాటక రంగంలో నటించారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆరంభంలో ఎన్టీఆర్ గారికి పోలిక ఉన్నందువలన డూప్గా కూడా కనిపించారు. కానీ తన ప్రతిభ, గంభీరత, వ్యక్తిత్వంతో త్వరలోనే స్వతంత్ర స్థానం సంపాదించుకున్నారు. 70-80 దశకాల్లో తెలుగు తెరపై ప్రతినాయక పాత్రలకు సమానార్థకం కైకాల గారే. ఆయన చూపులు, గంభీరమైన వాయిస్, డైలాగ్ డెలివరీ ఇవి స్క్రీన్నే కుదిపేసేవి. కురుక్షేత్రం, కర్ణ, యుగంధర్ వంటి చిత్రాల్లో ఆయన ప్రతినాయక పాత్రలు ప్రేక్షకులను భయపెట్టాయి, ఆకట్టుకున్నాయి కూడా. కైకాల గారు విలన్ పాత్రతో మాత్రమే ఆగలేదు. తండ్రి, పెద్ద మనిషి, గురువు, రాజు లాంటి పాజిటివ్ క్యారెక్టర్స్లో కూడా అద్భుతంగా నటించారు. అల్లూరి సీతారామరాజు, దానవీర సూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు భావోద్వేగానికి దగ్గరగా నిలిచిపోయాయి. ఆయన ప్రదర్శనలో ఒక ఎస్వి రంగారావు గారి ఛాయ కనిపించేది. ఎస్వీఆర్ గారు ఘటోత్కచుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు నూతన శక్తి ఇచ్చారు. అలాగే కైకాల గారు కూడా పౌరాణిక, చారిత్రక పాత్రలకు తనదైన గంభీరతను తీసుకువచ్చారు. ఈ ఇద్దరూ తమ కాలంలో తెలుగు తెరపై ఒక కొత్త స్థాయిలో బలమైన స్క్రీన్ ప్రజెన్స్ని చూపించారు. 1994లో వచ్చిన యమలీలలో కైకాల గారు చేసిన యమధర్మరాజు పాత్ర ఆయన కెరీర్కి ఒక మైలురాయని చెప్పొచ్చు. గంభీరతతో కూడిన యముడు, కామెడీ సీక్వెన్సుల్లోనూ ఆకట్టుకునే టైమింగ్, ఇలా ఆయన చూపిన నటన వలన యముడు అంటే కైకాల అనే అనిపించేది. తర్వాతి సినిమాల్లో ఆయనను అదే పాత్రలో మళ్ళీ మళ్ళీ తీసుకోవడం, ఆయనకు ప్రేక్షకులు హృదయాల్లో ఉన్నత స్థానం కనిపించడం గమనార్హం. 2022లో ఆయన మనల్ని విడిచిపెట్టినా ఆయన వదిలిన పాత్రలు మాత్రం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. తెరపై విలన్, కానీ ప్రేక్షకుల హృదయాల్లో హీరోగా నిలిచిపోయారు మన కైకాల సత్యనారాయణ గారు.